హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ ఒక టీఎఫ్ఐ బానిస. మధురం షార్ట్ ఫిల్మ్ ఫేమ్ డైరెక్టర్ ఫణేంద్ర నారిశెట్టి చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకుని మ్యాడ్ మూవీ ఫేమ్ అనంతిక అని మెయిన్ ఫిమేల్ లీడ్ గా హీరోయిన్ ఓరియంటెడ్ లవ్ డ్రామా 8 వసంతాలు మూవీ తీసి ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మా వీడియోస్ ని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ విషయానికి వస్తే శుద్ధి అయోధ్య అలియాస్ అనంతిక చాలా టాలెంటెడ్ రైటర్. తన 17 ఇయర్స్ ఏజ్ లోనే ఒక బుక్ కూడా రాస్తుంది అండ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న గురువుకి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. గురువుకి క్యాన్సర్ రావటం వల్ల ఎక్కడ నేను బ్లాక్ బెల్ట్ రిసీవ్ చేసుకోవటం అతను చనిపోయే ముందు చూడలేరేమో అని చాలా సఫర్ అవుతుంది. కానీ తన గురువు మాత్రం తన రైటింగ్ స్కిల్స్ తెలిసి ఇవేం మనసులో పెట్టుకోకుండా ఇంకొక బుక్ రాయమని ఎంకరేజ్ చేస్తాడు. ఇదే గ్యాప్ లో వరుణ్ అలియాస్ హను రెడ్డితో కనెక్ట్ అయ్యి లవ్ లో పడుతుంది. కానీ వరుణ్ ఫాదర్ అంబిషన్ వల్ల వరుణ్ అయోధ్యకి హ్యాండ్ ఇచ్చేస్తాడు. కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ సంజయ్ అలియాస్ రవితేజ అనే ఒక పర్సన్ తో పరిచయం అవుతుంది. అతని ఐడియాలజీకి మైండ్ సెట్ కి బాగా కనెక్ట్ అయ్యి లవ్ లో పడిపోతుంది మన అయోధ్య. ఇంతకీ మన అయోధ్య సంజయ్ కి ప్రపోజ్ చేసిందా? వరుణ్ రీఎంట్రీ ఏమైనా ఉందా? తన సెకండ్ బుక్ కంప్లీట్ అయిందా లేదా? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మూవీ ఎలా ఉందో చెప్పాలంటే జనరల్ గా ఇలాంటి లవ్ బేస్డ్ మూవీస్ అన్ని ఒక నవల్ చదివిన పేస్ లోనే స్లోగా ఉంటాయి. కానీ ఎంత ఇంట్రెస్టింగ్ నవల్ అయినా మనం కనెక్ట్ అవ్వకపోతే ఎక్కడో ఒక దగ్గర స్లో పేస్ ఇంట్రెస్ట్ ని కిల్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఈ మూవీ కూడా అదే ఫామ్ లో అప్లై అయింది. ఎంతో ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్ ఫణేంద్ర గారి డైలాగ్స్ అండ్ అనంతిక యాక్టింగ్ తో మూవీకి కనెక్ట్ అవుతున్నాం అనే ఫీల్ అయితే తెచ్చింది. కానీ యాజ్ యూజువల్ గా ఆడియన్స్ పల్స్ ఎక్కడ పట్టుకోవాలో అక్కడే వదిలేశారు మన డైరెక్టర్. డైలాగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ మాత్రం టాప్ నాచ్. మధురం షార్ట్ ఫిల్మ్ తో ఇంటర్నెట్ లేని రోజుల్లోనే ట్రెండ్ అయ్యి మను అనే మూవీ డైరెక్ట్ చేసి సక్సెస్ అవ్వక ఇన్నాళ్ళకి మళ్ళీ 8 వసంతాలు మూవీతో రీఎంట్రీ ఇచ్చిన అనుకున్నంత సక్సెస్ అయితే కొట్టలేకపోయారు ఫణేంద్ర గారు. లీడ్ రోల్ గా అనంతిక యాక్టింగ్ ఇంప్రెసివ్. మన తెలుగులో ఇలాంటి హీరోయిన్ ఓరియంటెడ్ లవ్ ట్రాక్ డ్రామా రావటమే గగనం. సో అందుకైనా ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇన్ని మాస్ మూవీస్ మధ్య మీరు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఎంజాయ్ చేస్తారు. అది మ్యాటర్. మా రివ్యూ వీడియోస్ అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అలానే చాలా మంది మా వీడియోస్ చూసేసి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ 93% చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస.